ఏపీలో రాజకీయ పరిణామాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జోసెఫ్ రావణ్ అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం, ప్రచారం, ఆరోపణలే ఈ చర్చకు కారణంగా ఉన్నాయి. గన్నవరం పోలీసులు జోసెఫ్ రావణ్ ని అరెస్టు చేసి ఆయనపై దేశద్రోహం, యుఏపీఏ వంటి చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ దర్యాప్తు పరిధి మరికొందరికి విస్తరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఆడియో క్లిప్ల ఆధారంగా జోసెఫ్ రావణ్ కి ఏం మాట్లాడాలనే విషయంలో ప్రకాష్ రాజ్ సూచనలు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆడియోల ప్రామాణికతను అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే ప్రకాష్ రాజ్ పై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారనే విషయమై కూడా అధికారిక సమాచారం లేదు. అయితే ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటూ రాజకీయ, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై పోలీసులు లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ప్రకాష్ రాజ్ రాజకీయ వైఖరి గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన భారతీయ జనతా పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో అనేక రాజకీయ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా ఆయన పలుమార్లు విమర్శించారు. ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మెగా కుటుంబం నుంచి ప్రకాష్ రాజ్ కి మద్దతు లభించింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. మరోవైపు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జోసెఫ్ రావణ్ కేసుని కూడా అత్యంత సీరియస్ గా పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రకాష్ రాజ్ పాత్రపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఆయనపై వినిపిస్తున్న ఆరోపణలు దర్యాప్తులో రుజువు కావాల్సి ఉంది. అలాగే నోటీసులు జారీ చేస్తారా, దర్యాప్తు ఎటు దారి తీస్తుంది అనే అంశాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అందువల్ల ఈ కేసులో అధికారికంగా వెలువడే సమాచారం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు ఏంటో స్పష్టమయ్యే అవకాశం ఉంది.